ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. T20 వరల్డ్ కప్ సొంత గడ్డపైన జరిగింది. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్. జట్టులో హిట్టర్లకు కదవలేదు. అలవాటైన పిచ్లపై బౌలర్లు కూడా మంచి ప్రదర్శన చేస్తారనే ఆశలున్నాయి. కానీ ఈ టీం కప్ గెలుస్తుందనే నమ్మకం అయితే మొదట్లో కనిపించలేదు. దీనికి తోడు టీమిండియా ఆట తీరు కూడా అంతంత మాత్రంగానే ఉంది. తొలి మ్యాచ్లోనే అమెరికా చేతిలో పరాభవం తప్పిన మెన్స్ టీం కష్టపడుతూనే సూపర్ 8కు చేరింది. అక్కడి నుంచైనా అసలు ఆట తీరు బయటకు వస్తుంది అనుకుంటే సౌత్ ఆఫ్రికా చేతిలో ఓటమితో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఆ తర్వాత వరుసగా 2 మ్యాచ్లు గెలిచి సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకుంది టీమిండియా. అప్పటికే జట్టుపై అభిమానులు పూర్తి స్థాయిలో నమ్మకం రాలేదు. అటువైపు హిట్టర్లతో కూడిన ఇంగ్లాండ్ ఉండడంతో గెలుస్తారా లేదా అనే టెన్షన్ తప్పలేదు. సెమీస్లో చావు తప్పి కన్ను లొట్టబోయినంత పనైంది. 250 పైచిలకు స్కోర్ చేసిన తర్వాత కూడా ఇంగ్లాండ్ చివరి దాకా టీమిండియాను వణికించేసింది. చివరకు బుమ్రా 2 ఓవర్ల సెల్ఫ్ పుణ్యమా అని భారత్ ఫైనల్కు చేరింది. ఇక ఫైనల్ ఎలా ఆడతారనే అభిమానులంతా తెగ టెన్షన్ పడ్డారు. కానీ ఫైనల్ మ్యాచ్లో జట్టు అసలైన ఆట తీరు బయటకు వచ్చింది. ఛాంపియన్ గేమ్ ఆడిన టీమిండియా బ్యాటింగ్ బౌలింగ్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించి కివీస్ను చిత్తు చేసింది. వరల్డ్ కప్ అందుకోవడానికి తమకు పూర్తి అర్హత ఉందని టీమిండియా నిరూపించింది. భారత్ జట్టు T20 వరల్డ్ కప్ 2026 కైవసం చేసుకోవడంతో పలు రికార్డులు సొంతం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఇండియా న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది. సో T20 వరల్డ్ కప్ ట్రోఫీని వరుసగా రెండోసారి గెలిచిన తొలి దేశంగా భారత్ అవతరించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ ఫైనల్లో భారత్ 5 వికెట్లకు 255 పరుగులు చేసింది. T20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. అంతకుముందు రికార్డు కూడా భారత్ పేరిటే ఉండేది. 2024 వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ 176 పరుగులు చేసింది. ఇప్పుడు ఇండియా తన సొంత రికార్డును మెరుగుపరుచుకుంటూ ఏకంగా 255 పరుగులు సాధించింది. మామూలు విషయం కాదు ఇది. ప్రత్యర్థి కివీస్ జట్టు 158 పరుగులకే ఆల్అవుట్ అయింది. 256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు రేసులో ఉన్నట్లు కనిపించలేదు. సో టీం సీఫెట్ చేసిన 52 పరుగులు, కెప్టెన్ మిచెల్ చేసిన 43 పరుగులు, ఇన్నింగ్స్ మినహా ఏ కివీస్ బ్యాటర్ ఏం చేసినా సరే ఆకట్టుకునే ప్రదర్శన అసలు చేయలేదు. సో పవర్ ప్లేలో వికెట్ కూడా కోల్పోకుండా 6 ఓవర్లలో ఏకంగా 92 పరుగులు చేసింది శాంసన్ ఇంకా అభిషేక్ జోడీ. సో T20 వరల్డ్ కప్ చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక స్కోర్ అంటే ఇదే, మన వాళ్లే కొట్టారు. సో భారత్ తరపున జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లు పడగొట్టాడు. కానీ అంతకు ముందే స్పిన్నర్ అక్షర్ పటేల్ 3 బ్యాటర్లను అవుట్ చేసి కివీస్ను దెబ్బ కొట్టాడు. వీరితో పాటు హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మతో కూడా తలో వికెట్ తీసుకున్నారు. సో ఇప్పటి వరకు వెస్టిండీస్ ఆర్ ఇంగ్లాండ్ కూడా 2 సార్లు చొప్పున T20 వరల్డ్ ఛాంపియన్లుగా నిలిచాయి. అయితే T20 వరల్డ్ కప్ ట్రోఫీని 3 సార్లు సాధించిన దేశంగా భారత్ ఒక్కటే నిలిచింది చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇండియాలో 2007లో నిర్వహించిన తొలి T20 వరల్డ్ కప్ సొంతం చేసుకుంది. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో అండ్ ఇప్పుడు 2026లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో తాజాగా టైటిల్ నిలుపుకుంది. 2007 తొలి ఎడిషన్లో భారత్ విజేతగా నిలిచింది. ధోని నాయకత్వంలో బరిలోకి దిగిన టీమిండియా ఆ టోర్నీలో ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి ఛాంపియన్ అయింది. మళ్ళీ 17 ఏళ్లకు 2024లో విశ్వ విజేతగా నిలిచింది. ఈసారి రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను ఢీకొట్టింది. సో ఫైనల్లో 7 రన్స్ తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి విశ్వ విజేత అయింది. ఇక తాజా ఎడిషన్లో సూర్య నేతృత్వంలో భారత్ ముచ్చటగా 3వ కప్ను అందుకుంది. అంతకుముందు వన్డే వరల్డ్ కప్ను కూడా టీమిండియా 2 సార్లు గెలిచింది. తొలిసారి 1983లో కపిల్ కప్ గెలిచి చరిత్ర క్రియేట్ చేశారు. అండ్ ఆ తర్వాత 2011లో రెండోసారి వన్డే వరల్డ్ కప్ గెలిచిన ధోని సేన సచిన్కు రిటైర్మెంట్ గిఫ్ట్ ఇచ్చింది. మనందరికీ గుర్తుంటుంది ఈ విషయం ఎప్పటికీ. సో మధ్యలో 2003 వరల్డ్ కప్ టోర్నీ ఆశాంతం అద్భుత ప్రదర్శన చేసిన గంగూలీ గ్యాంగ్ ఫైనల్లో ఆసిస్ చేతిలో చిత్తై మొత్తం దేశాన్ని విషాద సంద్రంలో ముంచేసింది. సో ఇక పురుషులకు తాము తీసిపోమంటూ మహిళలు కూడా గతేడాది వన్డే వరల్డ్ కప్ను ఒడిసిపట్టారు. దీంతో భారత్ మహిళల క్రికెట్లో సువర్ణ అధ్యాయం లిఖితమైంది.
సో ఎన్నో ఏళ్ల నిరీక్షణకు ఫలితం దక్కిందని చెప్పుకోవచ్చు. సో అత్యంత ఆసక్తిగా జరిగిన మహిళల ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు అదరగొట్టింది. దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో మైదానంలోని ఆటగాళ్లతో పాటు టీవీ, మొబైల్ తెరలకు అతుక్కుపోయిన అభిమానులు ఆనందానికి అవధం లేకుండా పోయాయి. ఈ ఉద్విగ్న క్షణం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసిన భారతావని ఒక్కసారిగా పులకరించిపోయింది. ఈ కప్ గెలుపుతో హర్మన్ ప్రీత్, స్మృతి మందాన లాంటి సీనియర్ స్టార్లతో పాటు జమియా, ప్రతీక్ రావల్ లాంటి కొత్త తరం స్టార్లు వెలుగులోకి వచ్చారు. ఈ గెలుపుతో ఇకపై పురుషుల టీంతో పాటు తమపైన ఆశలు పెట్టుకోవచ్చని హర్మన్ సేన అభిమానులకు కొత్త కిక్కిచ్చింది. సో ఇండియాలో మొత్తం క్రీడల పేరుతో జరుగుతున్న బిజినెస్లో 87% వాటా కేవలం క్రికెట్దే. సో ఈ గణాంకాలు చూస్తే చాలు దేశంలో క్రికెట్ మానియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిషర్లు వదిలి వెళ్ళిన క్రికెట్ ఇప్పుడు ఇండియా మార్కెట్లో శాసిస్తోంది. పుట్టిల్లు ఇంగ్లాండ్ని మించిపోయి ఇండియాలో ఇప్పుడు బిజినెస్ చేస్తుంది. అమెరికాలో ఫుట్బాల్, బేస్బాల్ క్లబ్ కంటే మిన్నగా కోట్లు కురిపిస్తోంది ఇండియాలో క్రికెట్. ఇప్పుడు క్రికెట్ అంటే ఒక ఆట కాదు, ఒక భారీ ఎంటర్టైన్మెంట్ బిజినెస్. సో ఐపీఎల్ వస్తుందంటే బాలీవుడ్ సూపర్ స్టార్లు సినిమాలు కూడా వాయిదాలు పడాల్సిందే. సో క్రికెట్ వరల్డ్ కప్కు అనుగుణంగా ఇండియాలో ఎన్నికలకు కూడా రీషెడ్యూల్ చేసిన రోజులు ఉన్నాయంటే నిజంగా అతిశక్తి కాదు. ఎందుకంటే క్రికెట్కు అంత పవర్ ఉంది. ఇక అభిమానుల్లో క్రికెట్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో క్రికెట్ అనేది ఆట కాదు, ఓ మతం అనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. సో ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ మ్యాచ్ జరిగినా అక్కడ టీమిండియా ఆడుతుంటే చాలు, ఆ మ్యాచ్ టీఆర్పీ దగ్గర నుంచి టికెట్ అమ్మకాల వరకు అంతటా రికార్డు బద్దలవ్వాల్సిందే. మరి స్వాతంత్రం వచ్చిన మొదట్లో మన జట్టు 5 రోజులు టెస్ట్ మ్యాచ్లు ఆడటం, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ లాంటి మేటి జట్లకు తలంచడం తరచూ చూసే వాళ్ళ అభిమానులు. అప్పుడప్పుడు అగ్రశ్రేణి జట్ల ఫేస్ బౌలింగ్ను అసలు ఏమాత్రం మర్చిపోయేవాళ్ళు కాదు. సో కానీ కాలం గడిచే కొద్దీ క్రికెట్లో టీమిండియా నైపుణ్యం పెరిగింది. మేటి ఆటగాళ్ల రాకతో క్రికెట్పై మరింత క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా కపిల్ డెవిల్ 1983లో ఎలాంటి అంచనాలు లేకుండా రంగంలోకి దిగి వరల్డ్ కప్ కొట్టడం దేశ యువతపై చెరగని ముద్ర వేసింది. 1983లో వరల్డ్ కప్ విజయం ఇండియాలో క్రికెట్ విప్లవానికి కారణమైంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. సో బీసీసీఐ ఐపీఎల్కి ముందు కూడా ఇండియాలో క్రికెట్ బిజినెస్ చాలా గట్టిగా ఉంది. సో కానీ ఐపీఎల్ వచ్చాక మార్కెట్ లెక్కలన్నీ మారిపోయాయి. చూస్తుండగానే ఐపీఎల్ బిజినెస్ ప్రపంచ ప్రఖ్యాత ప్రొఫెషనల్ లీగ్ల బడ్జెట్ను దాటేసి కొత్త రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ మొదటి మ్యాచ్కు వచ్చిన వ్యూవర్షిప్ 200 మిలియన్లు దాటేసి రికార్డులు బద్దలు కొట్టింది. ఐపీఎల్ జరిగే సమక్షంలో వచ్చే 10 సెకండ్ల యాడ్ ఖరీదు, జస్ట్ 10 సెకండ్ల యాడ్ ఖరీదు 10 నుంచి 12 లక్షలు. ఒక్క టీవీ ప్రకటనల ద్వారానే ఐపీఎల్కు 2,000 కోట్ల రూపాయలు వస్తాయి. సో 300 నుంచి 350 కోట్లు కేవలం హాట్స్టార్లో వచ్చే ప్రకటనల ద్వారానే వస్తుంది. సో మొబైల్ స్ట్రీమింగ్, ఓటీటీ స్ట్రీమింగ్ అండ్ సబ్స్క్రైబర్ డిమాండ్ కావచ్చు, ఇలా రకరకాల మార్గాల్లో వచ్చే సంపాదన దీనికి అదనం. ఐపీఎల్ ద్వారా ఇంత సంపాదిస్తున్న స్టార్ స్పోర్ట్స్ టీవీ హక్కుల కోసం బీసీసీఐకి చెల్లించే మొత్తం అక్షరాల 3,200 కోట్ల రూపాయలు. ఇక ఐపీఎల్ స్పాన్సర్ల నుంచి బీసీసీఐకి 1,200 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తుంది. ఐపీఎల్ ఆధారంగా వచ్చిన డిజిటల్ గేమ్స్ కూడా మార్కెట్లో ఎక్కడా లేని డిమాండ్ ఉంది. ఐపీఎల్ మ్యాచ్లపై అధికారికంగా బెట్టింగ్ నిర్వహించే డ్రీమ్ 11ను కూడా కాసుల వర్షం కురుస్తోంది. ఇలా ఇండియాలో ఐపీఎల్ చేస్తున్న బిజినెస్ చూసి ఇతర దేశాలు కూడా లీగులు ప్రారంభించిన ఏది ఐపీఎల్ రేంజ్ను చేరుకోలేకపోయింది. ప్రొఫెషనల్ క్రీడలకు పెట్టింది పేరైన ఆస్ట్రేలియాలో కూడా ఐపీఎల్ తరహా లీగ్ ఉన్నా అక్కడ జరిగే బిజినెస్ ఐపీఎల్తో పోలిస్తే చెప్పుకోదగ్గది కాదు. ఐపీఎల్ బిజినెస్ టెక్నిక్స్ చూసి అమెరికన్ బేస్బాల్, యూరోపియన్ ఫుట్బాల్ క్లబ్ల యాజమాన్యాలు కూడా బిత్తరపోతున్నాయి. దశాబ్దాలుగా జరుగుతున్న ప్రఖ్యాత టోర్నీలకు పెరిగినంత స్థాయిలో ప్రతి సీజన్లో ఐపీఎల్ బిజినెస్ ఆకాశాన్ని తాకుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్న కొత్త స్టార్లు ఐపీఎల్కు మరింత క్రేజీగా వస్తున్నారు. కేవలం క్రికెట్ మాత్రమే చూపిస్తే బిజినెస్ జరగదు. క్రికెట్తో పాటు ఆట, పాట, లేజర్ విన్యాసాలు ఇలా అన్నింటినీ సమపాళ్లలో రంగరిస్తుంది ఐపీఎల్. కేవలం ఐపీఎల్ మ్యాచ్లకే కాదు, ఐపీఎల్ ఓపెనింగ్ సెరమనీకి కూడా ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఓపెనింగ్ సెరమనీ సందర్భంగా వచ్చే ప్రకటనలకు రేట్లు వేరే లెవెల్లో ఉంటుంది. సో అభిమానుల క్రేజ్ను క్యాష్ చేసుకుంటున్న ఐపీఎల్ ప్రపంచంలోని రిచెస్ట్ క్రికెట్ లీగ్గా మారిపోయింది. సో ఏటేటా ప్రస్తుతం క్రికెట్ ప్రపంచాన్ని భారత్ శాసిస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు పురుషులు, మహిళల క్రికెట్ 2 విభాగాల్లోనూ బలమైన టీం ఉన్న భారత్ పలువురు యువ ప్రతిభావంతులకు స్థాన పెడుతూ
క్రికెట్లో తన భవిష్యత్తుకు డోకా లేదని చాటుతోంది. మొన్నటి T20 వరల్డ్ కప్లో ఆడిన మెజార్టీ టీముల్లో భారత్ సంతతి ఆటగాళ్లు ఉండటం మన దగ్గర క్రికెట్ ప్రతిభకు తిరుగులేని నిదర్శనం. దీనికి తోడు IPL భారత్ క్రికెట్ ముఖచిత్రంతో మొత్తంగా ప్రపంచ క్రికెట్ తీరునే మార్చేసిందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.